అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ చూస్తున్నారు కదా, నైనాశ్రీ గార్డ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న డ్రాపింగ్ అనమాట, మనమేమో పికప్. ఎక్కడ వాళ్ళు అక్కడ లంచ్ బాక్స్లు, టిఫిన్స్ అన్నీ అయిపోయాక మా ఇల్లు ఇలా చిందర వందరగా ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి, మామూలుగా బట్టలు కానీ ఇల్లు ఊడవడం కానీ నాకు వచ్చే బ్రేక్స్ని బట్టి మేనేజ్ చేసుకుంటా, కానీ వంటగది కంప్లీట్గా ఇలానే ఉండిద్ది. ఈ వీక్ నేను 1 to 10 షిఫ్ట్లో ఉన్నాను. సో నేను లాగిన్ చేసే ముందు నేను ప్లాన్డ్గా ఎలా కూర్చుంటాను, ఈవినింగ్ నాతో సంబంధం లేకుండా పిల్లలతో ఏమేం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను మీకు చూపించేస్తాను. వాళ్ళని పంపించిన వెంటనే ముందు బట్టలు మిషన్లో వేసేస్తాను అనమాట. ఎందుకంటే నా పని అంతా అయ్యేటప్పటికి అవి రెడీ అయిపోతాయి అనమాట, ఆరేసుకోవడమే. తర్వాత బొమ్మలు అవి క్లీన్ చేసేసుకున్నాను. వీక్లో 3 times ఖచ్చితంగా తల స్నానమే అవుతుంది అనమాట. అందుకని మంచిగా నూనె అయితే పెట్టేసుకొని అప్పుడు ఇల్లు సర్దుకొని వచ్చానమాట. ముందైతే ఇల్లు ఊడ్చి తుడిచేసేసాను. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి, హడావుడిగా ఒకటే కర్రీ చేస్తా. అలా ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకోండి, మార్నింగే 2 కర్రీలు చేసేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ నాకు పెద్దగా పని లేకుండా రైస్ ఒకటే కడిగి పెట్టేసుకుంటాము. అందుకని చెప్పి మార్నింగే 2 కర్రీస్ చేసేస్తాను. ఇక ఇల్లు ఊడ్చి తుడుచుకున్న తర్వాత కొంచెం అయితే ఎక్సర్సైజులు చేసుకున్నాను. స్ట్రీన్ తీసుకొచ్చే టైంకి నా పని అయిపోయిన దానికి ఇంకొంచెం టైం గ్యాప్ ఉంది, అందుకని ఎక్సర్సైజ్ చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకున్నాను. నేను దాదాపుగా ఒక 7-8 months నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగే ఉంటున్నాను అనమాట. నైట్ 8 దాకా, అంటే 7 లోపల ఫినిష్ చేయడం నాకు అవ్వట్లేదు, నాకు ఆఫీస్ టైమింగ్ బట్టి. అందుకని చెప్పి 8 లోపల డిన్నర్ ఫినిష్ చేసుకుంటున్నాను. పని అంతా అయిన తర్వాత 11కే టిఫిన్ చేస్తున్నాను అనమాట. అది ఏ షిఫ్ట్ అయినా సరే నాకు. కాబట్టి నైట్ 8 నుంచి మార్నింగ్ 11 దాకా కంప్లీట్ ఫాస్టింగ్ టైంలోనే ఉంటున్నాను. ఇక అయిపోయిన తర్వాత నైనాశ్రీని కూడా తీసుకొచ్చేసి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఈవినింగ్కి పిల్లలకి రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ప్లాన్డ్గా చేసుకొని ఆఫీస్ జాయిన్ అయిపోతాను.